సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. కలియుగ వైకుంఠం తిరుమల గిరుల్లో మరో అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. అది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు మన సనాతన ధర్మాన్ని, ఆగమ శాస్త్ర ప్రాముఖ్యతను అందించే ఒక మహాయజ్ఞం. ఆలయాలకు ప్రాణమైన ధ్వజస్తంభాల కోసం అవసరమైన పవిత్ర వృక్షాలను ఇకపై టీటీడీ స్వయంగా పెంచనుంది. దివ్య వృక్షాల ప్రాజెక్టు పేరుతో సుమారు 100 ఎకరాలు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆగమ శాస్త్రం ప్రకారం టేకు, ఇండియన్ కీనో వంటి పవిత్ర వృక్షాలను పెంచి సంరక్షించనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. రైట్, ఈ ఆధ్యాత్మిక పర్యావరణ సందేశం ఏమిటి అనే దానిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి. రైట్ యమున, మొత్తం మీద ఏదైతే దివ్య వృక్షాల ప్రాజెక్టుని ఏదైతే టీటీడీ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితోనే మొదటి నుంచి ఏదైతే ఆలయ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ప్రక్షాళనకి సంబంధించి ఆయన మొదటి నుంచి చేస్తున్న నేపథ్యంలో ఇది ప్రత్యేక అనుగుణంగా అని చెప్పొచ్చు. ఎందుకంటే టీటీడీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే 100 ఎకరాల్లో ఈ వృక్షాలని పూర్తిగా, అంటే ధ్వజస్తంభాలకి ఉపయోగించేటువంటి ఈ వృక్షాలని పూర్తిగా పెంచే విధంగా ఏదైతే టీటీడీ బోర్డులో రెగ్యులేషన్ అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా టీటీడీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం, గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే శ్రీవారికి సంబంధించినటువంటి ఆలయాలు 60 ఆలయాలు, ఆ 60 ఆలయాలే కాకుండా మరికొన్ని ఆలయాలు అతి త్వరలో, అంటే ఏదైతే టీటీడీ మునుముందు నిర్మించబోతోంది, ముఖ్యంగా కేంద్ర ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా ప్రతి పల్లె ప్రాంతంలో కూడా శ్రీవారి ఆలయం నిర్మించే దశలో ఏదైతే టీటీడీ పూనుకున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఈ ఆలయాలకి ప్రధానంగా ధ్వజస్తంభం అవసరం. ధ్వజస్తంభం మొదట, అంటే ఈ ధ్వజస్తంభం అంటే ఏంటి, ఈ ధ్వజస్తంభానికి ఈ ఆలయానికి ఎటువంటి సంబంధం అంటే ప్రధానంగా దైవలోకానికి భక్తులకి సంబంధించినటువంటి మధ్యలో ఈ ధ్వజస్తంభం ఉంటుందని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తారు. ఎందుకంటే మొదటగా స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఏదైతే అక్కడ మొదటగా ఏదైతే ధ్వజస్తంభానికి మొక్కుతూ ఉంటారు, ధ్వజస్తంభానికి ఎప్పుడైతే మొక్కారో వాళ్ళలో దైవచింతన అనేది మొదలవుతుందంటారు. ఆ దైవచింతనను పూర్తిగా శ్రీవారి ఆలయంలో కావచ్చు, ముఖ్యంగా ఆ ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పూర్తిగా దేవునిపై ఉన్న ప్రతిష్ట అనేది కనపడుతుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఈ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంలోనే ఈ టీటీడీ ఈ సరికొత్త నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 100 ఎకరాల్లో ఈ వృక్షాలని ఏర్పాటు చేసేందుకు పూర్తిగా ఏదైతే ఇప్పటికే టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా సోరియా, టెర్మినేలియా, ముఖ్యంగా ఎగిసా, అంటే ఇండియన్ కినోగా పిలువబడే ఎగిసా చెట్లను ఏదైతే టీటీడీ ఈ వృక్ష జాతుల్లో ఈ మూడిటిని ఏదైతే పెంచాలని చెప్పేసి పూర్తిగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే నారేప చెట్టు, అంటే గతంలో ఎప్పుడైనా ఆలయాలు ధ్వజస్తంభాలు చూసినట్లయితే నారేప చెట్టును వాడేవారు. నారేప చెట్టు, ఇటు సోమి చెట్టు, ఇటు టేకు, ఈ 3 రకాలు ఏదైతే ఈ చెట్లు వాడుతుండేవారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో, అంటే పాపికొండలు, ఇటు బుట్టాయిగూడెం అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఈ చెట్లు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ప్రధానంగా చెప్పాలంటే నారేప చెట్టు వృక్షం ఎక్కడైనా కనిపిస్తే ప్రత్యేకంగా భక్తులు పూజలు కూడా చేసి వెళ్తుంటారు. ఎందుకంటే ఈ నారేప చెట్టుని ప్రత్యేకంగా ఏదైతే ఈ సుమారు 50 నుంచి 60 అడుగుల వరకు ఈ చెట్టు పెరిగి ఉంటుంది. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల పాటు ఈ చెట్టు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ చెట్టునే గతంలో ఉపయోగించేవారు. ఈసారి టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయం చూసుకున్నట్లయితే షోరియా చెట్టు, ఈ షోరియా చెట్టు కూడా పూర్తిగా 50 నుంచి 60, అంటే అంతకు మించి కూడా ఈ చెట్టు పెరుగుతుంది. దానికి సంబంధించి అది కూడా ఎక్కువ సంవత్సరాలు కాలం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే టీటీడీ దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమల సప్తగిరుల్లో మరొక బృహత్తరమైన కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం, అంటే గతంలో ఏదైతే స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభానికి మొక్కితే ఆ తర్వాత శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు. ముఖ్యంగా మొదటగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలంటే ఈ ధ్వజస్తంభమే ప్రధానంగా ఆ కార్యక్రమం నిర్వహిస్తారు. ధ్వజారోహణంతో ఏదైతే బ్రహ్మాది దేవతలకి ఈ ధ్వజారోహణం నిర్వహించే
కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మాది దేవతలకి ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలకి ఆహ్వానం పలుకుతూ టీటీడీ మొదట ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించిన తర్వాతే బ్రహ్మోత్సవాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి ధ్వజస్తంభానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ధ్వజస్తంభం ముఖ్యంగా దేవుని శ్రీవారి ఆలయం కావచ్చు, ఎటువంటి ఆలయంలోకి వెళ్ళినా మొదట ఆలయం ముందు నిటారుగా నిలబడి ఉన్నటువంటి ఒక ధ్వజస్తంభాన్ని మొక్కితేనే స్వామి చెంతకు వెళ్ళేందుకు ముఖ్యంగా మనకు అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ భక్తుడు నమ్ముతాడు. అంటే ముఖ్యంగా ఏదైతే టీటీడీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇప్పటికే ఆ బోర్డు పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే టీటీడీ మొదటి నుంచి ఏదైతే శ్రీవారి ఆలయమే కాకుండా ఇతర ఆలయ అభివృద్ధి కూడా ముందుగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోని ఈ ధ్వజస్తంభాల ఏర్పాటు కూడా పూర్తిగా టీటీడీ పూనుకుందని చెప్పొచ్చు. యమునా. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.